ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. డిఫెండింగ్ ఛాంపియన్గా వన్డే ప్రపంచ కప్ 2023 బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ద్వైపాక్షిక సిరీస్లోనూ పేలవ ప్రదర్శననే కొనసాగించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ టెస్టులు, టీ20ల్లో ఒక సిరీస్ కూడా గెలవలేదు. బజ్ బాల్ కాన్సెప్ట్తో దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా వెస్టిండీస్తో ముగిసిన 5 టీ20ల సిరీస్ను ఇంగ్లాండ్ 2-3తో కోల్పోయింది. ఆఖరి టీ20లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. వన్డే సిరీస్ను సైతం 2-1తో ఇంగ్లాండ్ కోల్పోయింది. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్తో ఈ ఏడాదిని ప్రారంభించిన ఇంగ్లాండ్ 1-2తో ఓటమి పాలైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ 2 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేల సిరీస్ను 2-1తో గెలిచింది. అనంతరం బంగ్లాదేశ్ చేతిలో 3 టీ20ల సిరీస్లో 3-0తో వైట్ వాష్కు గురైంది. ఐర్లాండ్తో ఏకైక టెస్టు గెలిచిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్ను 2-2తో సమం చేసిన మాజీ ఛాంపియన్గా ఆస్ట్రేలియా సిరీస్ను రిటైన్ చేసుకుంది. సునాయాసంగా గెలవాల్సిన సిరీస్ను బజ్ బాల్ బ్యాటింగ్తో హెచ్చులకు పోయి ఓటమి పాలైంది. అనంతరం న్యూజిలాండ్తో 4 టీ20లు సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. అనంతరం న్యూజిలాండ్తో జరిగిన 4 వన్డేల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. ఐర్లాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్ 1-0తో గెలుపొందింది. ఇందులో 2 మ్యాచ్లు ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచ కప్లో 3 మ్యాచ్లే గెలిచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్తో వన్డే సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ టెస్టులు, టీ20లో ఖాతా తెరవలేకపోయింది. వెస్టిండీస్ పర్యటనలోనూ ఆ జట్టుకు చుక్కెదురైంది. విజయాలు అందుకోకపోయినా బజ్ బాల్ బ్యాటింగ్తో అభిమానులను అలరించింది.